హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇంకొక ఫంటాస్టిక్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చానండి. డైలీ మనం చూస్తాం కదా, ఇది ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా స్టోరీస్. అలా తీసుకున్నట్లయితే ఈరోజు ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా స్టోరీస్ ప్రకారం న్యూస్లో ఏంటంటే, న్యూస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా అనుకోండి, ఇండియా షిప్స్ అవుట్ 50 బిలియన్ ఐఫోన్స్ అంటిల్ December 2025. అంటే ఇండియాలో ఈ మధ్య మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది కదండి. సో ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బెంగళూరులో. సో ఈ రోజు వరకు 50 బిలియన్ ఐఫోన్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్స్పోర్ట్ అయ్యిందంటండి. నెక్స్ట్, ఎఫ్డిఐ ఇన్ ఐఎన్బి జంప్స్ టు 5,586 crores in Q2, which is very good. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే, ఇండియా బెట్స్ బిగ్ ఆన్ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ విత్ వర్త్ 7,280 crores మ్యానుఫ్యాక్చరింగ్ పుష్. అందరికీ తెలిసిందే కదండి, ఇండియాలో ఇప్పుడు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గిన కంపెనీస్ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాము. సో దాని ప్రకారం కింద తీసుకున్నట్లయితే విచ్ ఈజ్ వెరీ గుడ్ పుష్ అండి. ఇవి జనరల్గా సెమీ కండక్టర్స్, డిఫెన్స్ అండ్ ఈవీ స్పేసెస్లో, ఇలా క్రిటికల్ స్పేసెస్లో యూజ్ అవుతుందండి. ఈ బేసిక్గా ఇంతవరకు చైనా లీడింగ్గా ఉండేది. సో ఇప్పుడు మన ఇండియాలో రాజస్థాన్లో కొన్ని ప్లేసెస్లో డిటెక్ట్ అయింది, విచ్ ఈజ్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ పుష్. అండ్ ఇంకొక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇండియా బికమ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసర్. ఇప్పుడు అట్ ప్రజెంట్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ ఇన్ ద వరల్డ్, విచ్ ఇస్ వెరీ గుడ్ అండి, వెరీ వెరీ గుడ్. సో దట్ మనము ఇండియా నుంచి ఆల్ ఓవర్ ద వరల్డ్ రైస్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. సో ఫార్మర్స్ అంతా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసి ప్రొడ్యూస్ చేస్తున్నారంటే, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ అండి. ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా ఇండియా కూడా చాలా చాలా గో హెడ్ వెళ్తుందండి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.